హాయ్ అండి, నేను మీ రామారావుని. ఇదంతా ప్లేన్ వర్క్ అండి. పిఓపి సీలింగ్, చుట్టూ డిజైన్ బార్డర్ ఇచ్చి సెంటర్ ఫ్లవర్ ఇచ్చామండి. ఈ కబోర్డ్ సైడ్ ఎదరగల బాక్స్ లాగే ఉండి రేపొద్దున వుడ్ వర్క్ కట్టుకున్న మనకి ఎదరికి బార్డర్ కనబడేటట్టు ఫ్యాన్ కింద ఫ్లవర్ ఇచ్చామండి. అలాగా 2 ఫ్యాన్లు అండి. బెడ్రూము రెండిట్లకి 2 ఫ్లవర్లు ఇచ్చామండి. కబోర్డ్ సైడ్ ఎదరికి లాగే ఉండి ఎదరికి లాగడం వల్ల కబోర్డ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కబోర్డ్ కట్టుకున్న చుట్టూ కూడా డిజైన్ బార్డర్ అండి. ఇది మొత్తం ప్లేన్ చేసి చుట్టూ డిజైన్ బార్డర్ ఇచ్చాం. మన పిఓపి వర్క్ అయిన తర్వాత పెయింట్లు వేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇది బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ కూడా చుట్టూ మొత్తం ప్లెయిన్గా చేసి చుట్టూ బార్డర్ ఇచ్చామండి. డిజైన్ బార్డర్ 2 స్పాట్ లైట్లు ఇచ్చాం. టైల్స్ ఇలా వేయించుకున్నారండి. 2 కలర్లు, బ్లాక్ మార్బుల్ జాయ్, వైట్ మార్బుల్ జాయ్ కలర్ అండి. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు. దీని చుట్టూ బార్డర్ అలాగే ప్లెయిన్గా చేసి చుట్టూ బార్డర్ డిజైన్ బార్డర్ ఇచ్చామండి. సెంటర్లో 2 ఫ్లవర్లు ఇచ్చామండి. దానికో ఫ్లవర్, దీనికో ఫ్లవర్. 2 ఫ్యాన్లు అండి. అలాగే అటాచ్ బాత్రూమ్ అండి. ఇది దీనికి కూడా ప్లెయిన్గా చేసామండి. ప్లెయిన్గా చేసి చుట్టూ బార్డర్ ఇచ్చాం. సింగిల్ లైట్ ఇచ్చామండి. దీంట్లో కూడా డబల్ కలర్ వేసుకున్నారు టైల్స్. మొత్తం ప్లెయిన్గా ఇచ్చి చుట్టూ బార్డర్ ఇచ్చాం. ఇది 3వ బెడ్రూమ్ అండి. ఇది 3వ బెడ్రూమ్ కూడా ఇలాగే చేసామండి. 2 ఫ్యాన్లు, 2 ఫ్యాన్లకి 2 ఫ్లవర్లు ఇచ్చాం. చుట్టూ బార్డర్ ఇచ్చామండి. అలాగే అటాచ్ బాత్రూమ్ అండి. ఇది 3వ బాత్రూము. దీనికి కూడా ప్లెయిన్గా చేసి ఇక బాత్రూమ్కి ఇలా ఇచ్చారండి కలర్లు టైల్స్. దీనికి చుట్టూ బార్డర్ వేసి ప్లెయిన్గా చేసాం. 2 లైట్లు ఇచ్చామండి. బ్లాక్ అండ్ వైట్ టైల్స్ కాంబినేషన్లో అలా డిజైన్ చేశారు. ఇది కిచెన్ అండి. ఇది
కిచెన్కి కూడా మొత్తం ప్లెయిన్గా చేసామండి. ప్లెయిన్గా చేసి చుట్టూ బార్డర్ ఇచ్చాం. సెంటర్లో ఫ్లవర్ ఇచ్చామండి. అలాగా 4 మూలలు 4 స్పాట్ లైట్లండి. చుట్టూ డిజైన్ బార్డరు, సెంటర్లో ఫ్లవర్ అండి. ఫ్యాన్ ఇంకా వర్క్ అవుతుందండి. ఇది అలాగే దేవుడి గది అండి. ఇది దేవుడి గదికి కూడా ప్లెయిన్గా చేసామండి. టైల్స్ ఇలా వేయించుకున్నారండి. చుట్టూ బార్డరు, సెంటర్లో ఫ్లవర్ ఇచ్చామండి. బ్లాక్, వైట్, బ్లాక్ టైల్స్ కాంబినేషన్ అలా వేసారండి. ఇది డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ హాల్ని ఇలా డిజైన్ చేసామండి. 2 ఫ్యాన్లు ఇచ్చామండి. చుట్టూ బాక్స్ కట్టి సెంటర్లో ఇలా డిజైన్ చేసామండి. హాల్కి డైనింగ్ హాల్ మధ్యలో ఆర్చ్ కట్టామండి. సెంటర్లో హాల్కి డైనింగ్ హాల్ మధ్యలో ఆర్చ్ కట్టాం. పెయింటింగ్ వర్క్ అవుతుందండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.